Hello guys, welcome back to my channel. Welcome back to Bulabboy from Bhimavaram. After a long time మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నామయ్యా. ఈ రోజు అయితే మా శివగడ అయితే వచ్చాడు, ఉదయం కేఫ్కి వెళ్దాం అన్నాడు. అందుకని చెప్పిన అయితే బండి తీసి అయితే బయలుదేరిపోయాను. మనం అయితే ఉదయం కేఫ్కి వెళ్ళి అక్కడైతే టిఫిన్స్ అయ్యి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్పేస్తాను. వెళ్ళిపోదాం పదండి. ఫైనల్ గా మనం అయితే ఉదయం కేఫ్కి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. ఇడ్లీ తింటావా? ఓన్లీ ఇడ్లీయా, గీ ఇడ్లీయా? నిన్ను తీయాలా? నేను సెలబ్రిటీ అనుకుంటున్నానండి. అరా మొత్తం ఆల్మోస్ట్ సేమ్ రామేశ్వరం గేట్ దింపేశారు. మేము భలే ఉంది. కిచెన్ సెటప్ అంతా ఓపెన్ కిచెన్. అన్నిసార్లు ఏం తీస్తారా? ఎత్తాడు నాడు ఆడు కూర్చుంది. ఇప్పుడే మనకైతే ఇడ్లీ అయితే తెచ్చిచ్చాడు. మే 3 ఇడ్లీ వేసారు, సాంబార్ 2 చట్నీలు వేసారు. ఇంకా దోశ కూడా బ్యాలెన్స్ ఉంది, అది కూడా రావాలి. ఒరే కంగారు ఏంట్రా? సాధ్యంలేరా? చూసారమ్మా, ఈ కంగారు వచ్చిందా లేదా ఇంకా రాలేదు, తినేస్తున్నాడు. సిగ్గులేదు అదొకే. లేదురా. ఏంటి నీకు సిగ్గులేదని నాకు తెలుసులే. నేను వెయిట్ చేస్తా. శివగడైతే బిల్ తేడాకి వెళ్ళాడు. పోయా వెళ్ళి బిల్లు వదిలేసి వచ్చాడు. వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వెంట్లు అడుక్కున్నాడు. వెనక్కి వెళ్ళి బిల్లు ఏమన్నాడు. ఒరే ఉండాలిరా కనీసం. చిచ్చి ఒరే నిజం చెప్పాలి, ఇచ్చారు అవతల పొమ్మన్నారా? ఇచ్చాడు రా బానే. నీకే పోయే కాలం ఇవచ్చా. ఇంకేముంది ఇందులో? అది ఆడిచ్చాడు, నువ్వు బతిమల్లి శివ. ఆ బాబోయ్ కాజెక్కేసుకుని అన్నా నేను ఇచ్చాడు అన్నాను. ఎలా దోస్తు అంటానా? సొల్లుమాయ దోస్తు నీదే. 2 దోశ నీది, దోశ నాది. ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. అయితే అది కూడా నాకు వీడియో తీసుకొని. ఇదిగో ఇప్పుడే మనకి ఇడ్లీ అలాగే గీ కారం పొడి దోశ అయితే వచ్చినాయి. ఒకసారి మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఇంకా ఈ అప్పుగడే ఇదిగో రా నీ బిల్లు. నేను నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఏట్రా? అరే నేను సైలెంట్ గా. ఇదిగో గీ కారం పొడి దోశ అంట. లోపలేం ఫుల్ గా బంగాళదుంప స్టఫింగ్ ఇటు ఇచ్చారు, ఫుల్ గా కారం వేసి ఇచ్చారు. మనం అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. మెత్తగా లేదు, మామూలుగా క్రిస్పీగా ఏదో రేగు ముక్కలా ఉంది. ఇది టేస్ట్ అయితే బాగుంది, కానీ దానికి ప్రైస్కి అయితే వర్త్ అనిపించలేదు. ఇంకా 90 రూపీస్ ఎంతో ఇది. ఇక మనకి గ్రీన్ చట్నీ అలాగే కొబ్బరి చట్నీ ఇచ్చేది అయితే సూపర్ ఉంది. మసాలా ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుంది. నాకైతే దోశ అయితే నచ్చింది. మా శివగడేమో ఇడ్లీ ట్రై చేస్తున్నాడు, అది కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఇప్పుడైతే ఇడ్లీ అయితే ట్రై చేద్దామయ్యా. ఇడ్లీ చూడండి మరి దారుణం. ఇది 45 రూపీస్ అంటే నిజంగా నాకైతే అస్సలు వర్త్ కాదు. చిన్న ఉన్నాయి, పళ్ళ ఉన్నాయి. ఇన్ని 3 ఇచ్చాడు కదరా, 3 ఇడ్లీ ఇచ్చాడు. చట్నీ అది బాగుంది, కానీ ఈ ప్రైస్కి అయితే నాకైతే ఎక్కువ అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మరి ఇడ్లీ ఎలా ఉందిరా? బాగుంది. గ్రీన్ చట్నీ బాగుంది. గ్రీన్ చట్నీ పర్లేదు. గ్రీన్ చట్నీ బాగుందా? దోశ కూడా బాగుంది. సాంబార్ ట్రై చేయాలి. అంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేశాను ఉదయం కేఫ్లో? ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా అనిపించింది? బాగానే ఉంది. ప్రైజ్ అంతలా దోశ విషయంలో అయితే అంత అనిపించలేక, ఇడ్లీ విషయంలో పర్లేదు. అది మా మ్యాటరు. మనం అయితే ఫుల్గా తినేసి ఇంకేమైనా ట్రై చేద్దాం. ఫోన్ వస్తుంది. సాంబార్ ట్రై చేస్తున్నాం. ఎలా ఉందో చూద్దాం. సాంబార్ అయితే వస్తుంది. సాంబార్ బాగుంది. వీడికి ఇడ్లీలు నచ్చలేదంట, కానీ సాంబార్ నచ్చిందంట. మళ్ళీ 2సారి పోతారేమో. అలా 2సారి పోతారా? ఎక్కడా కాకవటలు అనుకుంటున్నాం. ఇది ఎందుకు పరుగు పోగొట్టుకుంటావు? అక్కడికి వెళ్ళి 2సారి వేస్తారా అనకూడదు. ఒరే అలా ఏం అడగండి రా సన్నాసే. సాంబార్ రిఫిల్ చేస్తారా అక్కడ? పాష్ నువ్వు ఉంటావు కదా, నువ్వు అలా అడిగి నన్ను పాష్ గా నాకు అవసరమా?
అది ఆడ కౌంటర్ లోకి వెళ్ళి సాంబార్ ఎత్తరా అని అడుగుతుంది. అవును రా సాంబార్ వేస్తారని అడిగి అప్పుడు నువ్వు వస్తావు ఎంట్రన్స్ ఇచ్చి సాంబార్ లో ములక్కలు ఎవరో లేక ములక్కలు కూడా ఇచ్చారు. సాంబార్ అలా చేశారు. రేపు బాగుంది శివ సాంబారు. ఇప్పుడు దాకా ఫుల్గా నానింది మా దోశ. పర్లా బాగానే ఉంది సాంబార్లో. నాకు మరి ఇడ్లీ అయితే బాగుంది కానీ సాంబార్లో దోశ అయితే నాకు అంత ఎక్కలేదు. నేనైతే ఇక్కడ కూర్చుని మా శివగారిని అక్కడ కాఫీ తెమ్మని పంపాను. చెక్అవుట్ చేస్తున్నాడు. రే శివా శివ టీసీఎస్ ఎంప్లాయ్ కాఫీ మోసుకొస్తున్నాడు. అంత కంగారు ఎందుకు పరిగెడి వచ్చారా? అది కాదు, అంత కంగారు ఎందుకు పరిగెడి వచ్చావు చెప్పు. సిగ్గేసిందా? ఏది నువ్వు కొనుక్కున్నా నువ్వు తెచ్చుకోవడానికి సిగ్గా? టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పు మన వాళ్ళకి. అంతలు ఊదేస్తున్నామండి, అంత వేడిగా ఉందా? సరేలే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. రే సప్పగా ఉందరా. సప్పగా ఉందా? నాకు ఇంకా షుగర్ కావాలి. ఇప్పుడే మనవాడైతే కాఫీ అయితే తీసుకొచ్చాడు. ఇది చిన్న సాస్ టైప్ గిన్నె ఒకటి ఇచ్చి స్టీల్ గిన్నెలు వేసి ఇచ్చారు. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. కాలిపోతుందా? మంచులు లేకుండా మరి ఇంట్లో తాగే గ్లాసులో ఇచ్చారు. అవి టేస్ట్ బాగున్నాయి. ఈ ఎలవగే కాఫీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు వీడికి. హీడు ఆ పైన డికాక్షన్ ఫ్లేవర్ అది ఉంటుంది కదా అరోమా, ఆ టేస్ట్ చూసి సప్పకుండా అసలు. ఏమైందంటే వీళ్ళ ఫ్లేవర్ కోసం పైన డికాక్షన్ ఎక్కువ వేశారు. ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. స్మూత్ గా ఉంది కాఫీ అయితే. ఆ ఎదవ తెలియదు టేస్ట్ అంటే ఏంటో. షుగర్ కావాలండి, షుగర్ తెచ్చుకైతే లేదు. అలాగా ఇంతకు ముందు వీడియోలు కూడా అలాగే ఉండాలి. మింగేసావా? మింగి మళ్ళీ ఏమైనా అన్నకని చేరుతావు కదా. మింగపోతే సబ్స్క్రైబర్స్ అవతల పంపమంటారు. నిన్నేగా పోయేది, నీ అకౌంటేగా. కింద నీ అకౌంట్ పెట్టి రిపోర్ట్ ఇచ్చేస్తాను. అప్పుడు నువ్వు అలా దిగరారే, నేనే పాపం చేశాను ముట్లో. నాకైతే పదేం బాగా ఎలాగా నాకు పర్లేదు కానీ అంతలాగా అనుకోవచ్చు. నాకైతే నచ్చిందిరా. ఇదిగోండి మా కాఫీ కూడా చెప్పాము. 2 కాఫీలు 70 రూపీస్ పడినాయి, ఒకటి 35 రూపీస్. నాకైతే నచ్చింది. మరి ఆ ఫ్లేవర్ అది తెలుస్తూ మా ఎదోకేమో నచ్చలేదండి. మరి ఎందుకు నచ్చలేదు అడగండి. ఎందుకు నచ్చలేదురా నీకు? నాకు షుగర్ ఎక్కువ ఉండాలి. షుగర్ ఎక్కువ ఉండాలా? షుగర్ పేషెంట్లకి షుగర్ ఎక్కువ ఉండాలి. నాకు షుగర్ ఉండాలి. నువ్వు విన్నాను అనుకో, నాకు సంబంధం లేదు. ఏమన్నా అనుకో, ఎవడు పోయింది అది. నాకైతే నచ్చింది మా కాఫీ, ఇడికైతే నచ్చలేదు అంటున్నారు. మాకు ఇడ్లీ వచ్చేసి 45 రూపీస్ చేశారు మా. అలాగే గీ పొడి మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాం మనం. అది కూడా మనకి 95 రూపీస్ వేసారు. మొత్తం జిఎస్టీతో వాటితో కలిపి 144 రూపీస్ అయింది. మనం తిన్నది ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక గీ కారం పొడి దోశ తిన్నా ఉంది. 144 రూపీస్ అయింది. అసలు సాటిస్ఫాక్షన్ లేదు, కడుపు నిండలేదు, ఏం నిండలేదు, మూలకు కూడా రాలేదు. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మీ ఇష్టం, అది ప్రైజులు బట్టి మీరు ఆలోచించుకొని రావచ్చు. ఏదో ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేయొచ్చు. కానీ రోజు వచ్చి 100 రూపీస్ పెట్టి దోశ, 50 రూపీస్ పెట్టి ఇడ్లీ తినాలా అంటే నెససరీ ఏం కాదు. ఇంకా భీమవరంలో ఇంకా బెస్ట్ ప్రైజెస్ లో ఇంకా చాలా ఫుడ్, బయట చాలా ఫుడ్ దొరుకుతుంది, చాలా చోట్ల దొరుకుతుంది. ఎప్పుడైనా ఒకసారి సరదాగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు మనం అయితే విధంగా ఎప్పుడైతే టేస్ట్ చేసామయ్యా, నాకైతే నచ్చినాయి. కానీ ప్రైజెస్ అయితే బాగా హై ఉన్నాయి. మేము ఒక గీ కారం పొడి దోశ, అలాగే ఒక ఇడ్లీ చెప్పాం, 2 కాఫీ చెప్పాం. గీ కారం పొడి దోశ, ఇడ్లీ ఏమో ఎంత 140 రూపీస్ ఎంత అయింది. 2 కాఫీ 70 రూపీస్ అయినాయి. రోజు వచ్చి తినేయాలంటే అంత మ్యాండేటరీ ఏం కాదు. మరి ప్రైజెస్ అయితే టూ హై ఉన్నాయి. కానీ ఇది ఒకసారి వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అదిగా మా అప్పగంటున్నాడు. ఎలా అనిపించిందిరా? ఓకే ఫైన్ పర్లేదు. ఓకే ఫైన్ పర్లేదా? నేను హోటల్కి వెళ్ళేవండి. ఓకే ఫైన్ పర్లేదు. ఫుడ్ టేస్ట్ ఎలా అనిపించింది అని అడిగారు నన్ను. అది మా మ్యాటర్. మాకైతే ఫుడ్ అయితే బాగానే అనిపించింది. కానీ ప్రైజెస్ అయితే కొంచెం టూ హై అనిపించినాయి.
ఏదైనా మనం ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు అంతేగాని రోజు వచ్చి తినాలా అంటే అంత మ్యాండేటరీ ఏం కాదు. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసేయండి. దీని అడ్రస్ వచ్చేసి మన చిన్నమరం అడ్డం దగ్గరే ఉంటుంది. మీరు అయితే ట్రై చేసేయండి ఉదయం కేఫ్ అని. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ రేపొద్దున దీనికి ఇంకో బ్లాగ్ లో వెళ్తాం. అప్పటి వరకు ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం సైనింగ్ ఆఫ్.